గం గణపతయే నమః. హరి ఓం. గరుడ మహాపురాణంలో శ్రీ వెంకటేశ్వర పర్వతారోహణ క్రమం, తద్భక్త పర్వతనామాల గురించి చెప్పుకుంటున్నాం. కుమారి సతీ, నా అభిప్రాయం ఇప్పుడు చెప్తున్నాను విను. ఏ మార్గమందు మహాత్ముడైన విష్ణువు యొక్క కథ ప్రవచించబడునో, ఎక్కడ హరితత్వం యొక్క భావాన్ని బోధించే వైష్ణవులు ఉంటారో, అక్కడ విష్ణు భక్తులు అందరును ఎప్పుడూ ఉంటారు. ఎవరైతే పరమాత్మ భావనతో యాత్ర చేస్తారో వారే హరిభక్తులు, మిగిలిన వారు కాదు. ఖగేంద్ర, ఎందువలననగా వారు పరముడైన హరియందు వైష్ణవుల యొక్క నిష్టనంతను చేయతగినట్లుగా చేసి కృతార్థత పొందుతారు. శేషాచలాన్ని పొంది అన్నం, వస్త్రం, భూషణం మున్నగు వాటిని ఎవడు ఇయ్యకుండా ఉంటాడో వాడు భక్తుడు కాడు. అంతకన్నా మరో పసుపు ఎవడు ఉంటాడు? దేవి, శ్రీనివాసచలమందు హరిభక్తులు గంగాది రూపంలో అక్కడక్కడ ఉంటారు. ఉరుక్రముడైన విష్ణువు యొక్క సేవ కోసమై అలా ఉంటారు. వారికి పూజ చెయ్యవలసిన విధి లేదు. ఇక్కడ నా అభిప్రాయం చెప్తున్నాను, నీవు విను. అక్కడ స్థల మార్గమందు పురాణోక్త భేదంచే ధూపదీపాదులచే వారు పూజింపబడుతున్నారు. ప్రాజ్ఞుడైన వాడు వాటిని చూచి నమస్కారం మాత్రమే చెయ్యాలి. దేవి, సద్బ్రాహ్మణుల యొక్క పాదాగ్రములయందు 2 చేతులను ముడుచుకొని దోయిలొగ్గి నమస్కరించాలి. విష్ణువుకు సాష్టాంగ దండ ప్రమాణం చేయాలి. ఆ విధంగానే విష్ణు బుద్ధితో గురువుకు నమస్కరించాలి. గంగాదులకు వందనం తప్పక చేయవలసింది. తులసి మున్నగు వాటిని కూడా సాష్టాంగ ప్రణామం చేయాలి. అశ్వత్థం మున్నగు వాటిని నమనం అంటే వంగి నమస్కరించుట చేయవలసింది. గోవు మున్నగు వాటికి మానసికంగా వందనం చేయాలి. వైష్ణవులచే దేవదేవుడైన విష్ణువు యొక్క పూజ ఎల్లప్పుడూ చేయదగియున్నది, ఇతరులచే మాత్రం కాదు. కుమారి, ఎవరైతే జ్ఞానవంతులనే పేరు కలిగిన భక్తులున్నారో వారు ఎల్లప్పుడూ విష్ణు పూజ చెయ్యాలి. కుమారి, ఎవరైతే జ్ఞానవంతులని ప్రసిద్ధి పొందిన సద్భక్తులు ఉన్నారో వారు ఎల్లప్పుడూ విష్ణు పూజ చెయ్యాలి. దేవి, ఎవరైతే విష్ణు భక్తులు కాని వారనే పేరుతో ఉన్నారో వారు విష్ణువు యొక్క పూజ చెయ్యరాదు. మోహంతో దేవదేవుని పూజించేవాడు గొప్పదైన ఆ అధర్మం వలన అంధ తమస్సును పొందుతున్నాడు. బ్రహ్మాది నామాలను విష్ణువైన హరి యొక్క నామాలను, తన నామాలను దేవి స్వర్గలోక వాసులకు ఇచ్చింది. అంటే వాళ్ళకి తెలియచేసింది. కుమారి, కేశవ మున్నగు నామాలు నాదం వల్ల ధీరుడైన ఆ ప్రభువు తన పురాన్ని విడిచివేశాడు. కన్యక, ఇట్లు దీనినంతను నేను తెలియజేశాను. గొప్పదైన ఈ పర్వతాన్ని భక్తితో అధిరోహించవలసి ఉంది. గోవింద, నారాయణ, మాధవ అంటూ మీరు అందరూ నాతో కలిసి ఆరాధించడం కర్తవ్యం అని గురువు చెప్పగా ఖగేంద్ర వారందరూ కలిసి మరలా వెంకటాద్రిని స్వీకరించి అధిరోహించారు. హరి యొక్క నామాలను మొదట పఠించి శ్రీనివాస నామ మహత్యం ఆస్వాదిస్తూ అందరూ శ్రీనివాసును దర్శించుటకై తాళధ్వని ప్రతిధ్వనించేటట్లు చేశారు. ఈ విధంగా పలికిన కృష్ణ వచనాలను విని గరుడుడు వారు ఎట్లు ఆస్వాదనం చేశారు దానిని విస్తరించి నాకు చెప్పవలసిందని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. ఓ శ్రీనివాస, ఈ నీ నామమే స్వామివైన నీవు. స్వామియే నీ నామం. ఎవరిని బ్రహ్మాదులు ఆశ్రయించారో ఆ కారణంచే రమశ్రీ అనే బిరుదును పేరును పొందింది. ఎల్లప్పుడూ అత్యంతము రమ హరిని ఆశ్రయించి ఉండుట వలన, హరి రమను ఆశ్రయించి ఉండుట వలన హరి శ్రీనివాసుడనే పేరు కలిగి వాడయ్యాడు. ఓ శ్రీనివాస అంటూ నర్తనం చేస్తూ తాళశబ్దం ధ్వనింపజేస్తూ వెంటనే రోమాంచనంతో పులకించిన వారయ్యారు భక్తులు. హరివైన నీ యొక్క వదనాన్ని ఇప్పుడే దర్శిస్తాం మేము ఎప్పుడు ధన్యులమవుతామో కదా ఓ కేశవ. ఇప్పుడే నీ పదారవిందాన్ని కనబడనట్లు చేసి మాపై మిక్కిలి దయను ప్రకటించు. బ్రహ్మ పురాతనుడని చెబుతారు. క అనే శబ్దం చేత చెప్పబడేవారు సర్వలోకేశ్వరుడని చెబుతారు. సృష్టి సంహార కార్యమందు అర్హుడైన రుద్రుని ఈశునిగా చెబుతారు. అందువల్ల హరి కేశవుడనే పేరు కలిగిన వాడయ్యాడు. ఓ కేశవ అని నర్తనం చేస్తూ ఆనందమనే భావిని తడుపుతూ వెళ్ళారు. ఓ నారాయణ అని గట్టిగా ఉచ్చరిస్తూ నడిచారు. అందువల్ల దోషాలకు విరుద్ధములైనవి గుణాలు. అవియే నారాహ్ అని పిలువబడుతున్నాయి.
మురారి వాటికి ఆశ్రయుడు అవటం వల్ల నారాయణుడు అయ్యాడని లోకంలో అంటారు. ఖగేంద్ర, నారాను బంధం వలన అన్నింటి నుండి విముక్తులవుతారు. పక్షీంద్ర, నీళ్లు నారా అని చెప్పబడతాయి. వాటిని ఆశ్రయుడు అయిన కారణంచే నారాయణుడయ్యాడు. ఎవరు ప్రపత్తి చేస్తారో వారు ముక్తులవుతారు. ఎవని కటాక్షమాత్రం చేతనే బ్రహ్మాండోదకంలో ఖగేంద్ర ఏది అతనిచే ఉత్పన్నమయ్యిందో అదంతా నారా అని చెప్పబడుతుంది. పక్షీంద్ర, వాటికి ఎల్లప్పుడూ ఆశ్రయమగునట్లు లోకమందు నారాయణుడయ్యాడని, అనంతమైన బ్రహ్మాండ విసర్గం వల్లను కూడా నారాయణుడయ్యాడని నారాయణ అని లోకమందు వచిస్తారు. గోవిందుడు మరియొకడు లేడు. మరొక్కరి దర్శనం వద్దు. ఈ విధంగా ప్రశంసిస్తూ నర్తనం చేశారు. సమస్త శబ్దాలు గోశబ్దంచే చెప్పబడతాయి. సర్వవాక్కుల చేత ప్రతిపాదింపబడిన కారణంచే అందువల్ల గోవిందుడని ఎల్లప్పుడూ చెప్పబడతాడు. ఓ వేదవేద్య అంటూ అలా నాట్యం చేశారు. ఆనంద బాష్పాలతో కూడుకున్న వారై హరి, మురారి, నీ దర్శనం ప్రభూ మాకు ఇమ్ము. చతుర్దశ భువనాలందును ఎల్లప్పుడూ మేము నీ దాసానుదాసులం. నీవు ఎల్లప్పుడూ ఉండెడి వాడివైన కారణంచే వాసుః అనే పేరు వచ్చింది. నిత్యము ఇక్కడని అంతటా క్రీడిస్తావు. అందువలన మహాత్ములు నిన్ను దేవుడని వచిస్తారు. అందుచే హరిని వాసుదేవుడని అంటారు. ఓ వాసుదేవా అని ఎల్లప్పుడూ నృత్యం చేశారు. ఓ మాధవా అంటూ అందరును నర్తనం చేశారు. ధని అని శబ్దం స్వామివాచకమైన కారణంచే అందరును లక్ష్మీపతి అని సంబోధిస్తారు. అందువల్ల ఆర్యులు నిన్ను మాధవుడని వచిస్తారు. మాధవ, లక్ష్మీపతి, అలాగే భక్తులను రక్షించు. విష్ణు, నిత్యము మమ్ములను అన్ని విధాలా రక్షించు అంటూ వారు నాట్యం చేస్తూ నడిచారు. నీవు అంతటా ఎల్లప్పుడూ ఉంటే కారణంచే వితతుడు అయ్యావు. ఇలా మొదలైన నామాలను ఉచ్చరిస్తూ నడిచారు. అందరూ శ్రీనివాసుని స్మరిస్తూ భక్తితో కూడుకున్న వారై తీర్థాన్ని దర్శించారు. కన్య ఈ విధంగా పలికింది: మునీంద్ర, ఈ తీర్థం పేరు ఏమి? జ్ఞానేశ, ఇక్కడ చేయవలసిన కార్యమేమియో మాకు చెప్పు. భగవంతుడైన శ్రీనివాసుడు ఈ గొప్ప తీర్థమందు ఎవరికి ప్రసన్నుడయ్యాడు విస్తరించి చెప్పు. జైగీషవ్యుడు ఈ విధంగా చెప్పసాగాడు: కుమారి, నీవు విను. బుద్ధిమంతుడైన ప్రహ్లాదుడనే పేరు కలిగిన హరిభక్త శ్రేష్ఠుడు ఒకడు ఉండెడివాడు. అతడు నిష్కామ బుద్ధితో శేషాచలంలో ఉన్న శ్రీనివాసుని చూడటానికి ఒకప్పుడు వెళ్ళాడు. ఈ స్థలమందు ఆ ప్రభువు దైత్య కుమారులకు ఉద్దేశించి నృసింహ రూపమును ధ్యానించి హరితత్వాన్ని చెప్పిన వాడయ్యాడు. కుమారి, మానుష జన్మ మిక్కిలి దుర్లభమైనది. నృసింహరూపుడైన శ్రీనివాసుని భజించు. అందుకూడా విష్ణువైన నృసింహుని యొక్క గొప్పతత్వం మిక్కిలి దుర్లభమైనది. అలాగే గొప్పదైన యాత్ర కూడా. దైత్యవరులారా, ఏ యాత్ర ఎందైనా ఎక్కడో అక్కడ ఒక ప్రదేశంలో హరికథ ప్రవర్తించును, సాగును. ఆ స్థలమందు ఎల్లప్పుడూ హరి ఉంటాడు. ఎందువల్లననగా నృసింహుడు అంతటా వ్యాపించి ఉంటాడు. దైత్య కుమారులకు దీనిని విని హరిభక్త శ్రేష్ఠుడైన ప్రహ్లాదునితో ఇలా పలికారు: మిత్రమా, హరి అంతటా వ్యాపించి ఉన్నవాడైతే ఇందు జలరూపంలో నృసింహుడు ఎందుకు కనబడటం లేదు అని అతడు దానవులచే అడుగబడిన వాడై మిక్కిలి భక్తితో హరిని స్తుతించాడు. దానపుత్రుల యొక్క అర్హతకు అనుగుణంగా నీ స్వరూపం నాకు చూపించు అని ప్రహ్లాదుడు స్తుతించగా, శ్రీనివాసుడు హరి ఆ తీర్థం మధ్యలోనికి జలరూపంలోకి వచ్చాడు. ఈ తీర్థమందు ఎవరు స్నానం చేస్తారో వారికి జ్ఞానం మిక్కిలి దృఢమవుతుంది. నాయనా, ఇక్కడ స్నానం చేయుట వల్ల విశేషించి కలియుగంలో మానవుల బుద్ధి మందగించదు అంట్లు విష్ణువు ఆ దైత్యవరునకు వరమిచ్చి జలంతో నిండిన గొప్ప కుండంలో అంతర్ధానమయ్యాడు. ఇప్పటికిని జలమధ్యములో దైత్య కుమారులతో కలిసి ప్రహ్లాదుడు, నృసింహుడు వసించియున్నారు. గొప్పదైన ఆ తీర్థం చుట్టూ అపరాహ్నమందు ఎక్కడ పడితే అక్కడ జయ అనే శబ్దం వినపడుతూ ఉంటుంది. కుమారి, ఈ తీర్థం నారసింహమనే పేరు గలది. ఇక్కడ మనుష్యులు స్నానం చేయాలి. ఇక్కడ తీర్థములో చక్కగా స్నానం చేసి ప్రధానంగా ద్విజవర్యునకు దీపదానం చేసి గోవింద గోవింద అని పలుకుతూ శ్రీనివాసును దర్శించటానికి తిరిగి బయలుదేరారు. ముఖ్య ప్రాణంచే అధిష్ఠింపబడే స్థానాన్ని పొంది అక్కడ దేవి కూర్చున్నదై తిరిగి ఇట్లు పలికింది: జైగీషస్య, విష్ణువైన శ్రీనివాసుని దర్శనం ఎలా చెయ్యాలో చెప్పు. జైగీషవ్యుడు జైగీషవ్యుడు సంతుష్ట చిత్తుడై ఇలా పలికాడు: